హలో హాయ్ జీ గురుదేవ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు పొటాటో పకోడా చేయబోతున్నాము. ఎలా చేస్తాం ఏటో చూపిస్తాం రండి. వెల్కమ్ మై ఛానల్. ముందుగానే పొటాటోని క్లీన్ చేసుకోవాలి. దాని తొక్కనంతా మొత్తం తీసేయాలి. తీసిన తర్వాత దాంట్లోని క్లీన్ చేసుకోవాలి. వాటర్ వేసి క్లీన్ చేసేయాలి. దాని తర్వాత క్లీన్ చేశాను. నేను మొత్తం క్లీన్ చేస్తున్నానండి. నేను దాని తర్వాత దీంతోనే మనం మొత్తంగా చిన్నగా పీస్లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కువ చాలా ఈజీ అండి. ఎక్కువ హార్డ్ ఏం లేదు కానీ చాలా ఈజీ, బాగుంటుంది. దాని తర్వాత బేజ్ మిక్స్ పౌడర్ ఉంది కదండి, చీజ్ పౌడర్, అది నేను వేసాను. చూపిస్తున్నాను చూడండి. బేజ్ మిక్స్ పౌడర్ అండి ఇది. దేంట్లోనే అన్నీ ఉన్నాయి. ఉప్పు అన్నీ ఉన్నాయి. దాని తర్వాత కొంచెం బేసన్ వేసానండి. నేను బేసన్ వేసాను కొంచెము. దాని తర్వాత గరం మసాలా పౌడర్ కొంచెం వేసానండి. దాని తర్వాత ధనియాల పౌడర్ కొంచెం వేసాను. కొంచెం జీరా పౌడర్ వేసాను. చిల్లీ పౌడర్ వేస్తాను ఇప్పుడు నేను. చిల్లీ పౌడర్ వేసానండి. కొంచెం పసుపు కొండ వేస్తాను. నాకు ఉప్పు సరిపోవట్లేదు కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేస్తాను. అది మీ ఆప్షన్ అండి. మీకు సరిపోతుంది అయిపోద్ది వేయొద్దు, సాలపోతే వేయొచ్చు. అది మీ ఒపీనియన్, మీ చాయిస్ అండి. మీకు ఎలా టేస్ట్ సాల్ట్ ఎంత తింటారో దాన్ని బట్టి మీరు వేయాలి. వేసి కొంచెం మిక్స్ చేయాలండి. నేనైతే బాగానే మిక్స్ చేశాను. ఇటు పక్క నేను కడాయి పెట్టాలనేసి పొయ్యి ముట్టించానండి. కడాయి పెట్టాను. ఆయిల్ వేసాను నేను. ఆయిల్ వేడైనాక చిన్నగానే బజ్జీల టైప్ వేయాలండి. మీరు బజ్జీల టైప్ వేసినా మీరు ఏ స్టైల్లోనూ కట్లెట్ టైప్ వేసినా కూడా అవుతుందండి. నేను బజ్జీల టైప్ తింటారు కాబట్టి బజ్జీల టైప్ వేసాను. ఇప్పుడైతే ఉడుకుతున్నాయి పొటాటో పకోడా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయాయండి. ఇప్పుడు నేను గిన్నెలో తీసి కొంచెం రోస్ట్ కావాలన్నారు కదా మా ఆయన, రోస్ట్ చేశాను. చికెన్ పకోడా లాగే సేమ్ ఉందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగుంది. లోపు కూడా బాగానే ఉడికిపోయినదండి. డౌట్ తగిలింది ఉడుకుతుంది ఉడకదు అనేసి, కానీ బాగానే ఉడికిపోయింది. నేను టమాటా సాస్ ఇచ్చి మా ఆయనకి ఇస్తాను. మా ఆయన తింటారు. అది ఇన్స్టాగ్రామ్ వీడియోలోనే చూడండి. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్.